విద్యార్థులారా, డిజిటల్ క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం లేఖ అనే పాఠ్యాంశాన్ని చూడబోతున్నాం. లేఖను సాధారణంగా ఉత్తరమని కూడా అనవచ్చు. మీరెప్పుడైనా లేఖలు రాశారా? మీ బంధువులకి కానీ మీ మిత్రులకి కానీ? సరే, ఈ పాఠ్యాంశంలో మనము లేఖకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాము. ఒక్కసారి ఈ పాఠ్యాంశం ద్వారా సాధించవలసిన సామర్థ్యాలను చూద్దామా? సాధించవలసిన సామర్థ్యాలు: లేఖల రచనా విధానాన్ని అవగాహన చేసుకుంటారు, లేఖల రకాలు తెలుసుకుంటారు, విహారయాత్ర విశేషాలను గూర్చి లేఖలు రాయగలుగుతారు, యాత్రలు విజ్ఞానాభివృద్ధికి తోడ్పడతాయని తెలుసుకుంటారు. అంటే విద్యార్థులారా, మీరు ఈ లేఖ అనే పాఠ్యాంశం ద్వారా విహారయాత్రల గురించి స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. విహారయాత్రల ద్వారా జ్ఞానాన్ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చో తెలుసుకుంటారు, లేఖలు ఏ విధంగా రాయాలో కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలను చూడబోతున్నాం. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి. పూర్వకాలంలో సమాచారాన్ని ఏ విధంగా పంపేవారు? రెండవ ప్రశ్న, ఉత్తరాలు రాసిన తరువాత ఎందులో వేసేవారు? మూడవ ప్రశ్న, ఉత్తరాలను ఇంటింటికి ఎవరు పంపిణీ చేసేవారు? నాలుగవ ప్రశ్న, లేఖలు ఎందుకోసం ఉపయోగపడతాయి? ఈ ప్రశ్నలను ఆలోచిస్తున్నారు కదా పిల్లలు? ఒక్కసారి ఈ చిత్రాన్ని గమనించండి. ఈ చిత్రంలో మనకి పావురము ఉత్తరాలను తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మొదటి ప్రశ్నకు మనం సమాధానంగా ఆ విషయాన్ని తీసుకోవచ్చు. అంటే పావురాలు పూర్వకాలంలో ఉత్తరాలను తీసుకువెళ్ళి సమాచారాన్ని అందించేవి. ఆ తదుపరి చిత్రాన్ని ఒకసారి చూడండి. రెండవ ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ మనము పోస్ట్ బాక్సును చూస్తున్నాము. అంటే ఉత్తరాలు రాసిన తర్వాత ఎందులో వేయాలి అనే ప్రశ్నకు సమాధానం పోస్ట్ బాక్స్. అంతకుముందు కాలంలో ఈ పోస్ట్ బాక్సులో ఉత్తరాలు వేయటం అనేటువంటిది విరివిగా ఉపయోగంలో ఉండేటువంటిది. కానీ ఈ మధ్యకాలంలో దాదాపుగా కనుమరుగైనట్టుగా కనిపిస్తుంది. మరి ఆ తదుపరి చిత్రాన్ని చూద్దాం. ఇప్పుడు మరి తదుపరి చిత్రాన్ని పరిశీలిద్దాం. ఈ చిత్రంలో మనము పోస్ట్ మ్యాన్ను చూస్తున్నాము. ఇంటింటికి ఉత్తరాలను పోస్ట్ మ్యాన్ పంపిణీ చేస్తారు. నాలుగవ ప్రశ్నకి సమాధానం ఏంటంటే సమాచారం. అంటే లేఖలు ఎందుకొరకు ఉపయోగపడతాయి అనేటువంటి ప్రశ్నకి సమాధానం లేఖలు సమాచారాన్ని చేరవేస్తాయి అని. ఇప్పుడు తదుపరి చిత్రాన్ని చూద్దాం. ఈ చిత్రాన్ని ఎప్పుడైనా చూశారా? ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏమిటి? ఈ చిత్రంలో కనిపిస్తున్నది పోస్ట్ కార్డ్. ఇప్పుడు మనం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం గురించి తెలుసుకుంటాము. పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అంటే పాఠంలో ఏం నేర్చుకోబోతున్నామో మనకు ఉద్దేశం ద్వారా తెలుస్తుంది. ఒక్కసారి ఉద్దేశంను చూద్దాం. లేఖ ఏ విధంగా రాయాలో తెలుస్తుంది. తెలంగాణలోని దర్శనీయ స్థలాల గురించి తెలుసుకుంటాము.
దర్శనీయ స్థలాలు అంటే మీకు తెలుసనుకుంటా. మీ పాఠశాల నుండి కూడా మీరు విహారయాత్రలకు వెళ్ళే ఉంటారు. హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ, తెలంగాణలో కొన్ని చారిత్రక ప్రదేశాలు కానీ మనం చూడడానికి వెళ్తాం. ఉదాహరణకి హైదరాబాద్ వెళ్ళినటువంటి సందర్భంలో మనము చార్మినార్, గోల్కొండ కోట, సాలార్జంగ్ మ్యూజియం మొదలైనటువంటి ప్రదేశాలు చూస్తాం. వరంగల్ వెళ్ళినటువంటి సందర్భంలో 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, రామప్ప గుడి మొదలైనటువంటివి చూస్తాం. అంటే దర్శనీయ స్థలాలు అంటే మనం చూడదగ్గ ప్రదేశాలు అన్నమాట. వాటిని చూడడం ద్వారా వాటి యొక్క విశేషాలు మనకి తెలుస్తాయి. ఎక్కడో ఉన్న వాటిని ఊహించుకోవడం కంటే మనము అక్కడికి వెళ్ళి చూస్తే వాటి యొక్క గొప్పతనం అనేటువంటిది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కనిపిస్తున్నటువంటి చిత్రము నాగార్జున సాగర్ డ్యామ్. ఇది నల్లగొండ జిల్లాలో ఉన్నది. దీనిని కృష్ణా నదిపై నిర్మించారు. దీని నిర్మాణము 1955 సంవత్సరంలో మొదలై 1967 సంవత్సరంలో పూర్తయింది. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాతితో నిర్మించబడినటువంటి అతిపెద్ద డ్యామ్గా కూడా చెప్పుకోవచ్చు. మనము చారిత్రకమైనటువంటి ప్రదేశాలను చూడడం ద్వారా అక్కడి విశేషాలు, అక్కడి సంస్కృతి, అక్కడి గొప్పతనం మనకు తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మనం పాఠ్యాంశంలో భాగంగా లేఖ రచన ప్రక్రియను చూద్దాం. లేఖ రచన, ఇందులో విషయం ప్రధానంగా ఉంటుంది. లేఖను మన దైనందిన జీవితంలో ఉపయోగించేటువంటి పదాలతో అంటే వచన రూపంలోనే రాస్తారు. ఎవరికి రాస్తున్నామో దాన్ని బట్టి లేఖలో సంబోధన చేయవలసిన అవసరం ఉంటుంది. అది ఎలాగంటే ప్రధానోపాధ్యాయులకు, అధికారులకు శ్రీయుత గౌరవనీయులైన అని రాసి అయ్యా, ఆర్య అని రాయవలసి ఉంటుంది. మిత్రులకు రాసినప్పుడు ప్రియమైన మిత్రునికి లేదా మిత్రురాలికి అని రాయవలసి ఉంటుంది. నాన్నకు రాసినప్పుడు పూజ్యులైన అని రాయవలసి ఉంటుంది. ఆయా సందర్భాల్ని బట్టి మనము లేఖలో సంబోధన చేస్తాము. అంటే ప్రధానోపాధ్యాయులకి ప్రియమైన అని, మిత్రులకి గౌరవనీయులైన అని రాస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి ఎవరిని ఏ విధంగా సంబోధించాలో మనం ముందే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనం లేఖ ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం. అందులో భాగంగా లేఖ యొక్క భాగాలను గమనిద్దాం. లేఖలోని భాగాలు: మొదటగా స్థలం రాస్తారు, దాని క్రిందుగా తేదీ, ఆ తర్వాత సంబోధన, ఆ తర్వాత విషయ వివరణ, ఆ తర్వాత సంతకం. సంతకం అంటే మీ యొక్క పేరు రాయవలసి ఉంటుంది. ఆ తదుపరి చిరునామా రాయవలసి ఉంటుంది. లేఖను రాసేటప్పుడు కుడివైపు పైభాగంలో స్థలం రాసి, అంటే మీరు ఎక్కడి నుంచి రాస్తున్నారో ఆ పేరును రాసి, దానికి దిగువన తేదీని రాయవలసి ఉంటుంది. స్థలము పైన రాసి ఆ తర్వాత తేదీని రాశాం. అంటే కుడివైపు పైభాగంలో ఇవి రాయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు రాస్తున్నది హైదరాబాద్ నుండి అయితే హైదరాబాద్ అని రాసి దాని పక్కన కామా ఉంచాము. దాని క్రింద తేదీ వేశాము 1/9/2017 అని. తదుపరి దాని పక్కన ఫుల్ స్టాప్ పెట్టాము, అంటే చుక్క ఉంచటం జరిగింది. అంటే స్థలము తర్వాత కామా పెడుతున్నాము, తేదీ రాసిన తర్వాత అది అక్కడికి పూర్తవుతుంది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాము. స్థలము
తేదీ రాసిన తర్వాత దానికి దిగువన ఎడమవైపుగా సంబోధన చేయవలసి ఉంటుంది. మనం ముందే తెలుసుకున్నాం సంబోధన అనేటువంటిది ఎవరిని ఏ విధంగా చేయాలో అనేటువంటిది ముందుగానే తెలుసుకోవాలని. ఒక్కసారి గమనించండి. లేఖ భాగాలలో మనం చూస్తే ఇక్కడ స్థలం రాశాము, తేదీ రాశాము, తేదీకి దిగువన ఎడమవైపుగా సంబోధన రాశాము. ఇప్పుడు గమనించండి, హైదరాబాద్ అని రాశాము, పక్కన కామా ఉంచాము. తేదీ రాశాము, దాని పక్కన ఫుల్ స్టాప్ ఉంచాము. ఇక్కడ మనము మిత్రురాలికి లేఖ రాస్తున్నారు కాబట్టి ప్రియమైన లావణ్యకు అని రాసి దాని పక్కన కామా ఉంచడం జరిగింది. తరువాత విషయ వివరణ రాయవలసి ఉంటుంది. అంటే సంబోధన చేశాం కదా, దానికి దిగువగా మనము విషయాన్ని మొదలు పెట్టవలసి ఉంటుంది. ఒకసారి లేఖను గమనించండి. హైదరాబాద్ కామా స్థలం, తర్వాత తేదీ ఫుల్ స్టాప్, తర్వాత ప్రియమైన లావణ్యకు కామా పెట్టేశాము. అంతటితో సంబోధన పూర్తయింది. ఒకసారి విషయంలోకి వస్తే ఇక్కడ మేమంతా కుశలంగా ఉన్నాము, అక్కడ అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. గడిచిన బుధవారం మా పాఠశాల వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. పాఠశాలంతా రంగురంగుల తోరణాలతో అలంకరించాము. సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభించబడింది. ఆ సభకు మా ప్రాంత ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రధానోపాధ్యాయులు పాఠశాల నివేదిక చదివి వినిపించారు. ముఖ్య అతిథి గారు విద్యార్థులంతా బాగా చదువుకోవాలని చక్కటి సందేశం ఇచ్చారు. ఆటల పోటీలలో గెలిచిన వారికి బహుమతులిచ్చారు. ఆ తర్వాత పిల్లలమంతా నాటికలలో నృత్యాలు వేయటంలో పాల్గొన్నాము. మీ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవం గురించి వ్రాయగలవు అని అక్కడ ఒక మిత్రురాలు ఇంకొక మిత్రురాలికి లేఖ రాసేటువంటి విధానాన్ని గమనిస్తున్నాం ఇక్కడ మనం. తర్వాత విషయం అనేటువంటిది ఎక్కువైనటువంటి సందర్భంలో మనము విషయాన్ని పేరాలుగా కూడా విభజించుకోవచ్చు. తదుపరి సంబంధవాచకము, సంతకము ఈ చిత్రంలో మనం గమనిస్తున్నాం. అంటే కుడివైపు పై భాగంలో స్థలము, తేదీ, తర్వాత తేదీకి దిగువన ఎడమవైపుగా సంబోధన, ఆ తర్వాత విషయ వివరణ. స్థలము, తేదీకి సరిసమానంగా క్రింది భాగంలో సంబంధవాచకం అనేటువంటిది రాయవలసి ఉంటుంది. సంబంధవాచకం అంటే మీరు ఎవరికైతే ఉత్తరం రాస్తున్నారో వారికి మీకున్నటువంటి సంబంధ తత్వాన్ని బట్టి అక్కడ రాయవలసి ఉంటుంది. ఒకవేళ గనక మీరు ప్రధానోపాధ్యాయులకి, అధికారులకి రాసినప్పుడు తమ విధేయుడని రాయవలసి ఉంటుంది. మిత్రులకి రాసినప్పుడు మీ ప్రియమైనటువంటి మిత్రుడు లేదా మిత్రురాలు అని రాయవలసి ఉంటుంది. ఆ తదుపరి సంతకం. సంతకము అనేటువంటి స్థానంలో మీరు మీ యొక్క పేరును రాస్తారు. సంబంధవాచకం రాసి కామా పెట్టేస్తారు. ఆ తర్వాత సంతకం రాసి ఫుల్ స్టాప్ పెడతారు. ఇటు పక్కన చూడండి, ఎడమవైపు క్రింది భాగంలో చిరునామాను గమనిస్తున్నాం. అంటే మీరు ఎవరికైతే ఉత్తరాన్ని రాస్తున్నారో ఆ చిరునామాను అక్కడ రాయవలసి ఉంటుంది. పూర్తి లేఖను ఇప్పుడు మనం గమనిద్దాం. హైదరాబాద్ స్థలం రాసి కామా పెట్టాము. తేదీ రాసేసి దాని పక్కన ఫుల్ స్టాప్ ఉంచాం. సంబోధన ప్రియమైన లావణ్యకు అని రాసి కామా ఉంచాం. తర్వాత మధ్యలో ఆ యొక్క పాఠశాల వార్షికోత్సవం జరిగినటువంటి విషయాన్ని రమాదేవి అనేటువంటి మిత్రురాలు లావణ్యకు రాస్తున్నట్టుగా ఇక్కడ మనము విషయంలో చెప్పటం జరుగుతున్నది. అంటే వాళ్ళ పాఠశాలలో ఉత్సవము బ్రహ్మాండంగా జరిగింది అనే విషయాన్ని ఆమె విషయ వివరణలో చెప్పటం జరిగింది. ఆ తర్వాత చూడండి, సంబంధవాచకం దగ్గర గమనించండి, కింద ఇట్లు నీ ప్రియమిత్రురాలు అని
రాసి కామా ఉంచాం. తర్వాత రమాదేవి అని రాసి ఫుల్ స్టాప్ ఉంచడం జరిగింది. అంటే ఎవరైతే ఉత్తరం రాస్తున్నారో వారి యొక్క వివరాలు ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఇటు పక్కగా చిరునామా రాశారు. చిరునామా దగ్గర జి లావణ్య అని పేరు రాసి పక్కన కామా ఉంచారు. 10వ తరగతి అని రాసి కామా ఉంచారు. అరవింద హై స్కూల్ అని రాసి కామా ఉంచారు. గూడూరు అని రాసి కామా ఉంచాము. మహబూబాబాద్ అని రాసి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాం. ఎందుకంటే చిరునామాను ఎక్కడైతే మనం ఆపేస్తామో అక్కడ మనము ఫుల్ స్టాప్ను ఉంచవలసి ఉంటుంది. ఇప్పటిదాకా మనము లేఖను ఏ విధంగా రాయాలో తెలుసుకున్నాం. అంటే సంబోధన, స్థలము, తేదీ, విషయ వివరణ, సంతకము, చిరునామా ఇటువంటి విషయాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు లేఖలలో రకాలు తెలుసుకుందాం. లేఖలలో రకాలు మొదటగా వ్యక్తిగత లేఖ. వ్యక్తిగత లేఖ అంటే బంధువులకు కానీ, మిత్రులకి కానీ, అక్కా చెల్లెళ్ళకు కానీ, స్నేహితులకు కానీ రాసేటువంటిది వ్యక్తిగత లేఖ. ఇంతకుముందు చూశారు కదా రమాదేవి లావణ్యకు రాస్తున్నటువంటి లేఖ. అంటే రమాదేవి తన యొక్క వ్యక్తిగత విషయాలను తన యొక్క మిత్రురాలుతో పంచుకుంటున్నటువంటి లేఖ ఇది. ఆ తదుపరి అధికారికి లేఖ ఏ విధంగా రాయాలో ఒక్కసారి చూద్దాం. అధికారికి లేఖ మనము వ్యక్తిగత లేఖ రాసినట్టుగానే స్థలం రాస్తాము, తర్వాత తేదీ రాస్తాం. ఈ లేఖలో గమనించండి, వారు చేర్యాల నుండి లేఖ రాస్తున్నారు కాబట్టి చేర్యాల అని రాయటం జరిగింది. దాని పక్కన కామా ఉంచారు. తర్వాత తేదీ 1/9/2017 రాసి దాని పక్కన ఫుల్ స్టాప్ ఉంచారు. ఇప్పుడు మనం దొంగిలించబడినటువంటి సైకిల్ గురించి అధికారికి లేఖ రాస్తున్నాం. మరి దొంగిలించబడినటువంటి సైకిల్ అంటే ఎవరికి రాస్తాము? పోలీస్ అధికారికే రాస్తాం కదా. కాబట్టి సంబోధన ఒక్కసారి గమనించండి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి అని పెట్టేసి కామా పెట్టాము. తర్వాత చేర్యాల అని రాశాము. ఆ తదుపరి ఆర్యా అని రాశాము. పక్కన మళ్ళీ కామా పెట్టాము. ఇప్పుడు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పాలి. మరి దొంగిలించబడింది సైకిల్ కాబట్టి ఈ విధంగా విషయ వివరణ ఉంటుంది. నేను ఆర్ అంజన్ కుమార్ 6వ తరగతి చదువుతున్నాను. నిన్న స్కూల్ విడిచిపెట్టాక కేఫ్లో టీ త్రాగడానికి వెళ్ళాను. తాళం కూడా వేశాను. నాది అట్లాస్ కంపెనీ సైకిల్, నలుపు రంగు, కొని సరిగ్గా 2 సంవత్సరాలు అయింది. దానిపైన నా పేరు కూడా ఉంది. దయతో నా సైకిల్ను గురించి వెతికి ఇప్పించగలరని మనవి అని రాసి ఫుల్ స్టాప్ పెట్టాడు. అవసరమైతే ఇక్కడ మనం ధన్యవాదాలతో అని కూడా రాయవలసి ఉంటుంది, లేదా కృతజ్ఞతలతో అని కూడా రాయవలసి ఉంటుంది. ఆ తదుపరి సంబంధ వాచకంలో ఇట్లు తమ విధేయుడు అని రాసి కామా ఉంచారు. ఆ తర్వాత ఆర్ అంజన్ కుమార్ కామా 6వ తరగతి కామా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నాగపురి ఫుల్ స్టాప్ అని రాయటం జరిగింది. ఇటు పక్కగా చిరునామా చూడండి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కామా రాశారు. తర్వాత చేర్యాల కామా రాశారు. ఆ తదుపరి సిద్దిపేట ఫుల్ స్టాప్. ఎక్కడైతే మనము చిరునామా రాయటం ఆపుతామో అక్కడ మనము ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. పత్రికా విలేకరులకి ఏ విధంగా లేఖ రాస్తామో చూద్దాం. పత్రికా విలేకరికి లేఖ రాసేటువంటి స్థలము పక్కన కామా, అంటే అతను గూడూరు నుంచి రాస్తున్నాడు కాబట్టి గూడూరు అని రాసి కామా పెట్టారు. ఆ తర్వాత తేదీ వేశారు, నేరుగా ఫుల్ స్టాప్ ఉంచారు. ఇక్కడ రాసేది పత్రికా విలేకరికి కాబట్టి ఈనాడు సంపాదకులకు కామా పెట్టేశారు. నమస్కరించి వ్రాయు విన్నపం కామా పెట్టేశారు. తర్వాత ఆర్య అని కామా పెట్టవలసి ఉంటుంది. విషయం ఏమిటి? ఇక్కడ గ్రామంలోని సమస్యలను గురించి తెలియజేస్తూ లేఖ రాస్తున్నాము కాబట్టి మా గ్రామంలోని బజార్లు
ఇరుకుగా ఉన్నాయి, నడిచి వెళ్ళటానికే చాలా కష్టంగా ఉంది, రోడ్లన్నీ ఎటు చూసినా గతుకులే, మంచినీటి సమస్య కూడా మమ్మల్ని బాధిస్తుంది. కాబట్టి ఈ సమస్యను మీ పత్రికాముఖంగా ప్రచురించి సంబంధిత అధికారులకు తెలిసేటట్లు చేయవలసిందిగా కోరుతున్నాను అని రాయటం జరిగింది. ఆ తర్వాత సంబంధవాచకం చూడండి, ఇట్లు అధికారికి రాస్తున్నాం కాబట్టి తమ విధేయుడు అని పక్కనే కామా ఉంచడం జరిగింది. ఆ తర్వాత రాసేటువంటి వ్యక్తి పేరు నాగరాజు, దాని పక్కన ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఇటు పక్కగా చిరునామా చూడండి, సంపాదకుడు కామా ఈనాడు దినపత్రిక కామా మహబూబాబాద్ అని రాసి ఫుల్ స్టాప్తో దాన్ని ముగించడం జరిగింది. ఇక్కడ మనం వ్యాపార లేఖ చూస్తున్నాం. వ్యాపార లేఖలో మొదటగా వ్యక్తిగత లేఖకు మాదిరిగానే స్థలం పేరు రాస్తాము. అక్కడ గూడూరు అని రాసి కామా పెట్టి ఉంది చూసారా, అదే స్థలం పేరు. దాని క్రిందుగా తేదీ రాసి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. సంబోధన ఎవరికి రాస్తున్నాం? ఇక్కడ పుస్తకాలు కావాలని ఒక పబ్లికేషన్స్ వారికి రాయటం జరుగుతున్నది కాబట్టి వారి పేరుతోనే సంబోధించటం జరుగుతుంది. ప్రఫుల్ల పబ్లికేషన్స్ మేనేజర్ గారికి అని రాసి అక్కడ కామా ఉంచడం జరిగింది. తదుపరి ఆర్య అని రాసి కామా ఉంచడం జరిగింది. ఆ తదుపరి విషయ వివరణలో భాగంగా ఈ దిగువ తెలిపిన పుస్తకాలు కన్నయ్య ట్రాన్స్పోర్ట్ ద్వారా పార్సిల్లో పంపించగలరని ప్రార్థన. మీకు అడ్వాన్స్గా 1000 రూపాయలు పంపుచున్నాను. మిగిలిన పైకమును చెల్లించి పుస్తకముల పార్సిలు విడిపించుకుంటాను. పుస్తకములపై కమిషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. పుస్తకాల వివరాలు: రామాయణం 30 కాపీలు, మహాప్రస్థానం 40 కాపీలు, గీతాంజలి 30 కాపీలు. ఆ తదుపరి సంబంధవాచకం సంతకం. ఇట్లు తమ విధేయుడు కామా నాగరాజు ఫుల్ స్టాప్. ఇటు పక్కగా చిరునామా మేనేజర్ కామా ప్రఫుల్ల పబ్లికేషన్స్ కామా మహబూబాబాద్ ఫుల్ స్టాప్. ఈ విధంగా వ్యాపార లేఖను రాయవలసి ఉంటుంది. ఇప్పటిదాకా మనం లేఖలలో రకాలు చూసాం. అదేవిధంగా రాజకీయ లేఖలు అనేటువంటివి కూడా ఉంటాయన్న విషయము మనము తెలుసుకోవాలి. ఒకసారి ఈ చిత్రాన్ని గమనించండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిత్రంలో నెహ్రూ గారు, ఆయన యొక్క కుమార్తె ఇందిరాగాంధీ గారు కనిపిస్తున్నారు. ఇక్కడ నెహ్రూ గారు ఇందిరాగారికి రాసినటువంటి లేఖలను మనము రాజకీయ లేఖలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్వాతంత్రోద్యమ కాలంలో ఈ లేఖలు అనేటువంటివి ప్రజలను చైతన్యవంతం చేయడానికి కూడా ఉపయోగపడ్డాయి. ఇప్పటిదాకా మనం లేఖల యొక్క రకాలు చూసాం, లేఖ ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం. మరికొన్ని దర్శనీయ స్థలాల గురించి కూడా ఈ పాఠ్యాంశంలో మీరు తెలుసుకుంటారు. అంతకు ముందుగా మీకు 2 ఆలోచించే ప్రశ్నలు వేస్తున్నాను. వాటికి చక్కటి సమాధానాలు రాస్తారనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి. మీ ఊరిలో జరిగిన పండుగ గురించి వివరిస్తూ మిత్రునికి లేఖ రాయండి. రెండవది, విహారయాత్ర వెళ్ళటం కోసం డబ్బులు పంపించమని మీ నాన్నగారికి ఉత్తరం రాయండి. ఈ 2 ప్రశ్నలకు చక్కటి సమాధానాలు రాస్తారని ఆశిస్తున్నాను. ఈ పాఠ్యాంశంలో మనం లేఖ యొక్క రకాలు, ఉద్దేశం నేర్చుకున్నాం. మిగిలినటువంటి దర్శనీయ స్థలాల గురించి తదుపరి భాగంలో చూస్తాము. మరొక డిజిటల్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.